యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారినిక ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో నిజముగా అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నిజముగా అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి, నిజముగా మనం చేయవలసిన ఒక కార్యాన్ని గురించి ఈ వచనంలో రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటంటే నిజముగా దేవుణ్ణి ఆశ్రయించాలి అనే విషయం. గమనించండి, మరి ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులు తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా నిజముగా ఆశ్రయించేదరు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు శేషము అలాగే యాకోబు కుటుంబీకులు తప్పించుకున్న వారు నిజముగా యెహోవాను ఆశ్రయిస్తారు అని చెప్పి ఇక్కడ వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి మన జీవితంలో నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి అని ఈ వచనము ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. నిజముగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే అనుభవంలో మనం కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో కూడా నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలను పొందుకోవాలి. నిజముగా మనం దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ సమయంలో మరి నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందినటువంటి మరి ప్రజలను గురించి మనం చూద్దాం. 2 సందర్భాలు, అంటే నిజముగా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా కలిగే 2 విధాలైన మేలులను గురించి మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఈ వచనములో మరి ఆసా రాజు చెప్పినటువంటి మాటలు మనము గమనిస్తూ ఉంటున్నాం. తను ఏమంటున్నా అంటే మరి తన రాజ్యంలోని యోధా వారితో మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు అని. చూడండి, ఇక్కడ మరి ఆసా రాజు అతని యొక్క రాజ్యంలో ఉన్న యోధా ప్రజలు యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చారు. ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేశాడంటే చుట్టూ నెమ్మదిని కలగజేశాడు. మరి వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు కార్యం చేశాడు అంటే వారు ఎట్లా ఆశ్రయించుంటారు? దేవుణ్ణి నిజముగా ఆశ్రయించారు. వారు దేవుణ్ణి నిజముగా ఆశ్రయించారు. నిజముగా వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు చుట్టూ నెమ్మది కలగజేస్తా వచ్చాడు. చూడండి, ఆ యోధా రాజ్యానికి చుట్టూ శత్రువులు ఉన్నారు, హాని చేసేవారు పొంచి ఉన్నారు. అయితే ఆ హాని చేసేవారు ఈ యోధా రాజ్యం మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువులను ఆపేశాడు. శత్రువులు రాకుండా ఆగిపోయినప్పుడు మరి ఈ యోధా రాజ్యములో ఏం కలిగిందంటే నెమ్మది కలిగింది. శత్రువులు ఆయా సమయాల్లో వచ్చి దాడి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏముండదు? నెమ్మది ఉండదు. శత్రువులు వచ్చి దాడి చేస్తే వారికి నెమ్మది ఉండదు. శత్రువులు చుట్టూ ఉన్నారు, అయితే చుట్టూ ఉన్న శత్రువులు రాకుండా దేవుడు ఏం చేశాడంటే వారిని ఆపేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ యోధా రాజ్యములు ఏముంది అంటే నెమ్మది ఉంది, ఎంతో శాంతి ఉంది. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా
హాని చేసేవారు, నష్టము కలగజేసేవారు ఉన్నప్పటికీ వారిని దేవుడు ఏం చేస్తాడంటే రాకుండా ఆపేసి మనకు నెమ్మది కలగజేస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి ఆయా అపాయాలు, ఆయా కీడులు మనకు మరి పొంచి ఉండొచ్చు మన మీదకి రావడానికి. అయితే అవి మన మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపేస్తాడు. ఎప్పుడంటే మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉంటే ఆ విధంగా దేవుడు మరి మన మీదకి రావడానికి పొంచి ఉన్న అపాయాలు గాని, కీడులు గాని, లేక శత్రు సమూహము గాని అన్నిటిని ఆపేసేసి మనకెంతో ఆయన నెమ్మదిని కలగజేస్తాడు. మనకెంతో శాంతిని కలగజేస్తాడు. కాబట్టి మన జీవితంలో నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి ఈ విధమైన విధానంలో నెమ్మదిని మనం పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే మరి ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా కలిగే ఇంకొక మేలును గురించి 13వ అధ్యాయం, ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఈ వచనములో మనం చూస్తుంటున్నాం, యోధావారు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి అనే మాటను గమనించండి. మరి ఈ అధ్యాయములో యోధావారికి ఇశ్రాయేలు వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలు వారంటే 10 గోత్రాలు. వీళ్ళు మరి చాలా వరకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు. అలాగే యోధావారు అంటే యోధా బెన్యామీను గోత్రీకులు, వీళ్ళు యోధా రాజ్యముగా ఉన్నారు. మరి ఈ యోధా రాజ్యానికి ఇశ్రాయేలు వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది. యోధావారు చాలా వరకు మరి మంచిగానే జీవిస్తూ ఉంటున్నారు. మరి ఇప్పుడు ఈ యోధా ప్రజలు మరి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేస్తూ వచ్చారు. అంటే ఇశ్రాయేలు వారికి యోధా వారికి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు మరి ఈ యోధా ప్రజలు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఆ యుద్ధములో దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి ఆ యుద్ధంలో విజయాన్ని కలగజేశాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చాడు అంటే వారు ఎట్లా ఆశ్రయించి ఉంటారు? దేవుణ్ణి నిజముగా ఆశ్రయించి ఉంటారు. వారు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారికి విజయం కలుగునట్లుగా కార్యం చేస్తా వచ్చాడు. చూడండి, ఇక్కడ మరి ఈ యోధా వారికి శత్రువులు మరి ఉన్నారు. ఇశ్రాయేలు వారే శత్రువులుగా ఉన్నారు. మరి యోధా వారి మీదకి శత్రువులు వచ్చినప్పుడు మరి ఎంతో యుద్ధ వాతావరణం అక్కడ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి యోధా వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించి మరి గొప్ప విజయాన్ని పొందుకుంటా వచ్చారు. కాబట్టి ఇక్కడ చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు మన మీదకి శత్రు సమూహం దాడి చేస్తుంది. ఆయా పరిస్థితులు ప్రతికూలతలు మన మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి అంటే మొరపెట్టాలి. అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవునిపై ఆధారపడాలి. మనం ఆధారపడితే ప్రభు ఏం చేస్తా అంటే మరి శత్రు సమూహం మన మీదకి వచ్చినప్పటికీ, ఆయా మరి శోధనలు శ్రమలు మనకు సంభవించినప్పటికీ వాటిపై మనకేమిస్తాడు? దేవుడు జయమిస్తాడు. చూడండి, 14వ అధ్యాయంలో ఆశ్రయించినప్పుడు శత్రువులు ఉన్నప్పటికీ రాకుండా ఆపేసి దేవుడు ఏం చేశాడు? నెమ్మది కలగజేశాడు. 13వ అధ్యాయంలో శత్రువులు వచ్చారు. వచ్చినప్పటికీ వారు మరి నష్టపరచకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువుల పైన విజయాన్ని కలగజేశాడు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా. అంటే మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే కొన్నిసార్లు ఏమో శత్రువులు రాకుండా చేసి, శత్రు సమూహమును మన మీదకి రాకుండా చేసి మనకు నెమ్మదిని కలగజేస్తాడు దేవుడు. మరి కొన్నిసార్లు శత్రు సమూహం మన మీదకి వచ్చినప్పటికీ, శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహం, అలాగే మరి అనారోగ్య పరిస్థితులు, ఆయా శ్రమలు శోధనలు కావచ్చు, అవి మన మీదకి వచ్చినప్పటికీ మరి అవి మన మీద జయం పొందకుండా మనం వాటి మీద జయం పొందినట్లుగా దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు.
గమనించండి, దేవుణ్ణి మనం నిజముగా ఆశ్రయిస్తే కొన్నిసార్లేమో శత్రు సమూహం మన మీదకి రాకుండా దేవుడు చేసి మనకు నెమ్మదిని కలగజేస్తాడు. కొన్నిసార్లు ఆ శత్రు సమూహం మన మీదకి వచ్చినప్పటికీ ఆ శత్రు సమూహం మన మీద జయం పొందకుండా ఆ శత్రు సమూహం మీద దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడు. కాబట్టి మనము నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండి ఈ రెండు విధాలైన మేలు పొందుకోవాలి. నెమ్మదిని పొందుకోవాలి, జయాన్ని కూడా పొందుకోవాలి. దేవుని నిజముగా ఆశ్రయించి వారు నెమ్మది పొందుకున్నారు, జయమును పొందుకుంటా వచ్చారు. అలాగే మన జీవితంలో నిజముగా దేవుని ఆశ్రయించే వారంగా ఉండి మరి నెమ్మదిని పొందుకోవాలి, జయమును కూడా పొందుకోవాలి. కాబట్టి మనం ప్రభువుని ప్రార్థించాలి. ప్రభువా, నేను నిజముగా నిన్ను ఆశ్రయించే అనుభవంలో ఉండి నిన్ను ఆశ్రయించడం ద్వారా అనుగ్రహించబడే ఈ రెండు విధాలైన ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకునే వారముగా ఉండాలి.